రైట్, ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. తెలంగాణ కాషాయ దళం పోరుబాట పట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని గౌస్కొండ, రేవనపల్లి గ్రామాల్లో రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు కేంద్ర మంత్రి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇళ్లలో బీజేపీ నేతలు నిద్ర చేయనున్నారు. ఒకరోజు రాత్రి అక్కడే వారు బస చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీల అమలు కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు చేపట్టి సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నుండి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ పార్టీ ప్రస్తుతం పోరుబాటని ప్రకటించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర పాలిత ప్రాంతాల అన్నింటిలో కూడా, ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా బీజేపీ పార్టీ ఆ పార్టీకి సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల వైఫల్యాల పైన పోరుబాట పట్టాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది కిషన్ రెడ్డి అధ్యక్షతన. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ కోర్ కమిటీ సమావేశానికి హాజరై పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ కోర్ కమిటీ సమావేశంలో 3 అంశాల కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరుబాటని ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒకటి ఏదైతే వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేసిందో, ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కానీ, రైతులకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో కానీ ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేసిందో ప్రస్తుతం అదే పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉందంటూ కూడా ఇప్పటికే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగా మొదటిగా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు అంటే 9, 11, 13 ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విజిట్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను ప్రధానంగా ప్రజల ముందు ఉంచాలనేటటువంటి లక్ష్యంగా ఈ రోజు నుంచి కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు అదేవిధంగా నల్గొండతో పాటు సూర్యాపేటలో కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి భువనగిరిలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు వరి ధాన్యం 2 నెలల పాటు కల్లాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎందుకు కొనుగోలు చేయలేదు అనేటటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ పైన కొంత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఫోన్లో ఆయన సంప్రదించారు. ముఖ్యంగా 2 నెలలు అవుతున్నా సరే ఎందుకు వరి ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయలేదనేటటువంటి అంశాన్ని ఫోన్లో కలెక్టర్ని నిలదీసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు విజిట్ చేసినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వమే దాదాపు 90 లక్షల క్వింటాలకు పైగా కూడా అంటే 27,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అయినప్పటికీ మీరు ఎందుకు ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా 2 నెలల పాటు కల్లాల్లోనే ఎందుకు ఉంచారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా, ఏ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదు. వీళ్ళ రాజకీయాలు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ సీఎం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనేటటువంటి అంశం స్పష్టమవుతుందంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధాన
ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం కానీ, అదేవిధంగా పంటలకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే దాంట్లో 17 లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ చేశారు. దీన్ని తూతూ మంత్రంగానే రైతు రుణమాఫీ చేశారంటూ కూడా కిషన్ రెడ్డి మండిపడడం జరిగింది. దీంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీలన్నిటిని కూడా తొంగలో తొక్కారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ప్రధానంగా ఆ రైతుల హామీలకు సంబంధించినటువంటి అంశంలో రైతు భరోసా కానీ, ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా, అదేవిధంగా కూలీలకు ఇచ్చేటటువంటి భరోసా, ఇవన్నిటిని కూడా ఈ హామీలన్నిటిని కూడా పక్కన పెట్టారు. దీంతో పాటు మరొకవైపు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అంశానికి ఓన్లీ సన్నవడ్డీగా, ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం 17 పంటలకి మద్దతు ధర ఇస్తామంటూ చెప్పడం జరిగింది. కానీ సన్నవడ్లకు మాత్రమే ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇలాగా అనేక రైతులకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తొంగలో తొక్కారంటూ కూడా కిషన్ రెడ్డి మండిపడడం జరిగింది. ఈ రోజుతో పాటు 11, 13 ఈ 2 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి అనేక వరి కళ్ళాల్లో కూడా మిగిలినటువంటి బృందాలన్నీ కూడా పరిశీలించబోతున్నాయి. ఇదొక అంశం అయితే, వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే, రెండో అంశం వచ్చేటికి మూసీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే మూసీని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నిర్మాణాలన్నింటిని కూడా కూల్చి మూసీ ప్రక్షాళన, మూసీకి పునర్జీవనం చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రస్తుతం అయితే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించినటువంటి బృందాలు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే అనేక సార్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులను పరామర్శించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా బీజేపీ యొక్క కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మూసీకి సంబంధించినటువంటి అంశంలో మూసీని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నింటిని కూడా కూల్చేయాల్సినటువంటి అవసరం లేదు, రెండు వైపులా కూడా రిటర్న్ వాల్ కడితే సరిపోతుంది అనేటటువంటి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేశారు. దీనిలో భాగంగా మూసీకి సంబంధించినటువంటి బాధితులకి అండగా భాగంగా ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు నిద్ర చేయబోతున్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా. దీంతో పాటు మరొక వైపు హామీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా